థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ వ్లాగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఇది వచ్చేసి సెకండ్ వ్లాగ్ అనమాట. ఇది కిడ్స్ మార్నింగ్ రొటీన్ మాత్రమే, స్కూల్కి క్యారెట్ బాక్స్ పంపించేది. సో పిల్లలు వచ్చేసి మార్నింగ్ టిఫిన్లోకి పొంగనాలు కావాలన్నారు. సో దానికోసం ప్రిపరేషన్ అనమాట. మార్నింగ్ లేచి రైస్ నానబెట్టేశాను అండ్ నెక్స్ట్ రైస్ పెట్టేశాను అనమాట. ఈరోజు నేను ఫస్ట్ టైం కుక్కర్లో రైస్ వండాను. ఎన్ని రోజుల నుంచి నేను ఒక్కసారి కూడా కుక్కర్లో రైస్ వండలేదు. ఒకసారి ట్రై చేద్దాం, చాలామంది కుక్కర్లో కూడా వండొచ్చు అని అంటున్నారు కాబట్టి నేను కుక్కర్లో రైస్ వండాను ఈరోజు. నాకు బేసికల్గా ఏమైందంటే ఎన్ని వాటర్ దాంట్లో వేయాలో అంతగా అర్థం కాలేదు. లైక్ పలావ్కి వచ్చేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ లాగా వేస్తాం, కానీ ఇది 1 గ్లాస్కి 2 గ్లాసెస్ లాగా వేసినా కూడా అది పొంగిపోయింది అనమాట. అది ఫస్ట్ టైం కదా, నాకు తెలియక అలా అయిపోయిందేమో అనుకున్నా. ఇక్కడ వచ్చేసి పొంగనాల కోసం ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలకి ఆనియన్స్ ఉంటే ఎలాంటి చట్నీ కూడా ఏం లేకుండా మంచిగా తినేస్తారు కదా అని ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాను. ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, సోలా పొడి అండ్ పిండి అనమాట. పొంగనాల పెనంలోకి ఆయిల్ తీసుకొని కొంచెంగా వేసాను అనమాట దాంట్లోకి. ఇంతలోపు ఇవి ప్రిపేర్ అయ్యేలోపు నేను పిల్లలకి స్నానం చేపించేసి బ్రషింగ్ చేపించేసి యూనిఫామ్స్ కూడా వేసేసాను అనమాట. సో ఆల్టర్నేట్ వర్క్ అయిపోతుంది. చూసారా పక్కనది అన్నం నేను కొంచెమే 2 గ్లాసెస్ పెట్టాను, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను, కానీ చూసారా అంత పొంగిపోయిందనమాట. అదొకటి ఎందుకు పొంగిపోయిందో, వాటర్ అసలు ఎక్కువనే అవ్వలేదు. ఇక్కడ పొంగనాలు అనేటివి రెడీ అయిపోయాయి అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేశాను. చిన్నోడు వచ్చేసి కొంచెం పొడి కావాలి అని అన్నాడు అనమాట. సో ఇద్దరికి పొంగనాలు లంచ్ బాక్స్ వచ్చేసి పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి పిల్లలు ఆ రోజు ఎగ్ రైస్ అడిగారు. బేసిక్గా ఎగ్ రైస్ వెరైటీ ఫామ్స్లో చేస్తాను. కొన్నిసార్లు వెజిటేబుల్స్ వేసి చేస్తాను, కొన్నిసార్లు పిల్లలు వెజిటేబుల్స్ లేకుండా అడుగుతారు, కొన్నిసార్లు ఎగ్ కర్రీ లాగా చేస్తాను, కొన్నిసార్లు చైనీస్ లాగా, ఎలా పడితే అలా. అంటే ఒకటే రిధంలో చేస్తే పిల్లలైనా తినడానికి ఇష్టపడారు కదా. ఇది వచ్చేసి ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు, అసలుకి ఇంకా వెజ్జీస్ లేవు, టైం లేదు అని అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, ఎగ్ రైస్ రెసిపీ. ఇది వచ్చేసి ఏం లేదు, కొంచెం ఆయిల్ వేయాలి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అండ్ కారం అనమాట. ఇవి వేసిన తర్వాత కొంచెం కలిపితే అప్పుడు కారంలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది అనమాట. అప్పుడు దాంట్లో 2 eggs అనేటివి బ్రేక్ చేసి వేస్తున్నాను అనమాట. మా పిల్లలు కొంచెం కారం పర్లేదు, బాగానే తింటారు. ఇంకా ఎగ్ రైస్ అంటే ఇంకా చాలా బాగా తింటారనమాట. మంచిగా ఆ రోజుకి లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్గా అయిపోయి తెస్తారనమాట. సో ఇలా ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం స్మాష్ అవుట్ లాగా చేసేస్తున్నాను. దాని తర్వాత దీంట్లోకి ఉడకబెట్టుకున్న రైస్ అనమాట. రైస్ వేసేసి చూసి వేయాలి, తగినంత రైస్ వేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేయాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుందన్నమాట హై ఫ్లేమ్లో టాస్ చేయడం వల్ల. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ చికెన్ మసాలా వేసాను. అండ్ దానిపైన కొంచెం ఆయిల్ వేసాను అనమాట. సో దట్ అవి మంచిగా ఫ్రై అయిపోతాయని, రైస్లో కలిసిపోతాయి అనమాట. దీంతో ఎగ్ రైస్ కంప్లీటెడ్ అండ్ బాక్సెస్ కూడా కట్టి పంపించేశాను. పిల్లలు నిజంగా అంటే కొంచెం కూడా మిగిలి పెట్టుకోకుండా మంచిగా తినేసి వచ్చారనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు, వెజిటేబుల్స్ లేనప్పుడు, ఫాస్ట్గా అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అదిగో యూనిఫామ్స్ కూడా వేసుకొని రెడీ అయిపోయారనమాట. ఇది అనమాట ఈరోజు మార్నింగ్ వ్లాగ్ కిడ్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.